నెల్లూరుకు సంబంధించిన లేడీ డాన్ నిడిగుంట అరుణ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేయడం అనేది కేవలం అరెస్ట్ చేయగానే మొత్తం అయిపోలేదు. అసలు ఇప్పుడే ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే ఈ అరెస్ట్ కూడా నిడిగుంట అరుణ గత వారం రోజులుగా నెల్లూరు జిల్లా కేంద్రంగా ఇటు రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం, శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం, అలాగే నిడిగుంట పెరోల్ వ్యవహారం బయట వచ్చిన తర్వాత నిడిగుంట అరుణ వ్యవహారం కూడా బయట వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి నడిపిన ఆర్గనైజింగ్ క్రైమ్స్ కళ్ళు చెదిరి మొత్తం కూడా అసలు అందరికీ కూడా నెవ్వెరిపోయే నిజాలు బయట వస్తున్నాయి. రోజుకు ఒక్కొక్క నిజాలు అయితే బయట వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కోవూరు పోలీస్ స్టేషన్లో ఆమె నివాసం ఉంటున్న పడుగుపాడులో, కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ యజమాని వద్ద తన బిల్డింగ్ ఆ ఫ్లాట్ కొంటానని చెప్పి కొంత నగదు చెల్లించింది. తర్వాత పూర్తిగా నగదు చెల్లించలేదు. పూర్తిగా అడిగినందుకు కూడా కత్తిపెట్టి బెదిరించింది అనే కేసులో ఈమెని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పలు సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఆమె ఈ సెక్షన్లు కూడా ఒకసారి మనం చూసుకుంటే క్రైమ్ నెంబర్ 246/2025 ప్రకారం 127/2, అలాగే 143, 308, అలాగే 1152, అలాగే బిఎన్ఎస్ సెక్షన్లోని ఈ సెక్షన్ల ప్రకారం కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. కేసు నమోదైన తర్వాత సినీ ఫకీలో ఆమె హైదరాబాద్ అంటే నెల్లూరు నుంచి విజయవాడ వైపు పారిపోతుండగా అద్దంకి వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే కూడా ఈమె చాలా ప్రిపేర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా తెలివిగల మహిళ, సాధారణ మహిళ అని చెప్పుకునే ఈ తెలివిగల మహిళ ముందుగానే పోలీసులు కారుని అదుపులోకి తీసుకోగానే తాను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తాను ఒక అమాయకురాలని పోలీసులు దాంట్లో తన కారును ఆపేశారు, నడు రోడ్లో పట్టుకున్నారు, గంజాయి పెట్టబోతున్నట్టు ముందుగానే, అంటే పోలీసులు చేసే పని కూడా ఈమె ముందుగానే ఒక ఇంటి ఇచ్చేసి నన్ను అందరూ కూడా మీడియా వాళ్ళు కాపాడాలని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. కానీ అసలు నిజాలు, అసలు విషయాలు ఏంటంటే పోలీసులు ఎప్పుడు కూడా ఆ గంజాయి ఆమె కారును పెట్టి గంజాయి పెట్టాలని కాదు, ఆ మీద నమోదైన కేసు ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిన్న కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొంతసేపు విచారించిన అనంతరం కూడా ఆమెను వైద్య పరీక్షలు పూర్తి చేసి నెల్లూరులోని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్, అంటే వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించింది. వాస్తవానికైతే కావలి సబ్ జైలుకి ఆమె తరలించాల్సింది. కావలి సబ్ జైల్లో దానికి లేడీస్కి సంబంధించిన బెరక్ లేకపోవడం, అలాగే మహిళలకు సంబంధించిన వార్డెన్ లేకపోవడంతో ఆమెని ఒంగోలుకు తరలించారు. సో ఇక్కడ వరకు పక్కన పెడితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది, అసలు నిజాలు ఇక్కడే మొదలవుతున్నాయి. కోవూరు పోలీస్ స్టేషన్గా ఆమె మీద కేసు నమోదైనప్పుడు ఈ కోవూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్హెచ్ఓ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా వైసీపీ హయాంలో కూడా ఇతనే పనిచేస్తున్నాడు. కోవూరులో అనేక మంది కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక హత్యాయత్నం కేసులో సుమారు 60 మంది వరకు అరుణ దగ్గరుండి మొత్తం సీసీ ఫుటేజ్లో వీడియోలు కూడా చూపించారన్న బాధితులు. బీఆర్కే న్యూస్ దీనిపైన ప్రత్యేకంగా చాలా లోతుగా చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేసిన పరిస్థితి. 60-70 మంది వీడియోలు వాళ్ళందరూ వెళ్ళి ఒక్కసారిగా ఆ ఇంటి మీద దొమ్మి చేశారు, హత్యాయత్నం చేశారు. దీనికి సంబంధించి కేసు ఇచ్చినప్పుడు కేవలం కొందరి మీద కేసు పేర్లు నమోదు చేయడం జరిగింది. అలాగే హత్యాయత్నం కేసులు చేయకుండా ఎవరైతే బాధితున్నారో వాళ్ళ మీద కేసులు SC/ST కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో నిన్న ఎప్పుడైతే అరుణను అరెస్ట్ చేశారు, హోంమంత్రి అక్కడ అనిత స్పందించిందో అప్పుడు ఒక్కసారిగా పోలీసుల చలనం వచ్చిందని చెప్పవచ్చు. ఆ రోజు అంటే 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఆ 2 సంవత్సరాల క్రితం వాళ్ళు పేర్లు ఇచ్చారో ఆ పేర్ల మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో అప్పటికప్పుడు నిన్నంతా హడావిడిగా కొందరు ఇళ్లకి వెళ్ళినట్టు పోలీసులు విచారణ చేపట్టినట్టు మనకు తెలుస్తోంది. దీంట్లో ఇవన్నీ కూడా పక్కన పెడితే అనేక ప్రజలకు నివృత్తి చేయవలసిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే అరుణను అరెస్ట్ చేసినప్పుడు ఆమె ఉపయోగిస్తున్న కారుని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ కారుని నిన్న కూడా వదిలేసినట్టు తెలుసు, పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారు. కానీ నిన్న సాయంకాలం ఆ కారు పోలీస్ స్టేషన్ లేదు. మరొక ప్రధాన ప్రశ్న, అరుణ ఏదైతే ఉపయోగిస్తుందో 2 సెల్ ఫోన్లు కూడా ఎందుకు సీజ్ చేయలేదు? అంటే వాస్తవానికి ఆమె ఉపయోగిస్తున్న ఫోన్లు ఆమె ముందుగానే వాటిని దాచేసిందే, లేకుంటే వాటిని డిస్ట్రాయ్ చేసిందని చెప్పి కొంత అనుమానాలు ఉన్నాయి. సో పోలీసులు ఏదైనా కూడా అరెస్టులు చూపించినప్పుడు వాళ్ళ దగ్గర ముద్దాయిల దగ్గర ఏమి రికవరీ చేసుకున్నారో అవన్నీ కూడా కనీసం అట్లీస్ట్ చెప్పవలసి ఉంటుంది. కానీ నిన్న పోలీసులు ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. ఒక డిఎస్పీనో లేకుంటే SHOనో లేకుంటే IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మేము ఇది స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి చెప్పవలసి ఉంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో అరుణ నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, అసలు అరుణ నుంచి కారు స్వాధీనం చేసుకున్నారా, లేకుంటే ఫోన్ స్వాధీనం చేసుకున్నారా, లేకుంటే నగదు స్వాధీనం చేసుకున్నారా, ఏమి ఒక్కటి కూడా లేదు దాంట్లో. సరే, మరో ప్రశ్న, ప్రధానమైన అసలు నెవ్వెరపోయే నిజాల్లో ముఖ్యం కూడా అరుణ ఒక ట్వీట్ చేశారు ఫేస్బుక్ వేదికగా, తాను నోరు విప్పితే ఏం నిజాలు వస్తాయి అంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సి ఉంది. కానీ ఇవన్నీ కూడా మనకి మరొక ప్రధానంగా కూడా కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు. వాటన్నిటి కూడా వాళ్ళు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యం కూడా ఆమె వినియోగిస్తున్న 2 ఫోన్లలో సమాచారం తీయాలని కూడా డిస్ట్రాక్ట్ చేసినట్టుంది. అలాగే ముఖ్యం కూడా అసలు ఆమె వెనక చక్రం తిప్పిన ఎవరు అంటే బ్యూరోక్రాట్లా, లేదంటే ఖద్దరు చొక్కాలా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అలాగే ముఖ్యం కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి వైసీపీ నేతల మీద.
ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయని. అలాగే వైసీపీలో ఈమె చక్రం తిప్పుతున్నప్పుడు ఆనాడు ఇక్కడ నారీ సంకల్ప దీక్షకు వచ్చిన హోమ్ మినిస్టర్ అనిత, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనిత మీద ఆమె తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాని మీద ఇప్పటివరకు ఆమె మీద ఎందుకు కేసు లేదు? ఒక తీవ్రమైన భాష ఉపయోగించారు, అది మనం ఆ పదజాలం కూడా ఉపయోగించకూడదు, ఆ పదజాలం ఉపయోగించారు. అలాగే ముఖ్యంగా దీని మీద సంబంధించి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా స్పందించారంటే లెటర్ ఇచ్చారు కదా మీరు, దీని వ్యవహారం ఏందని మాట్లాడినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. వాస్తవానికి శ్రీకాంత్, రౌడీ షీటర్ ఎవరున్నారు శ్రీకాంత్, గూడూరుకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు తన గ్రీవెన్స్లు తన దగ్గరకు వచ్చారు. కేవలం శ్రీకాంత్కి ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఒక తల్లిదండ్రులుగా ఒక మానవతా దృక్పథంతోనే తాను లెటర్ ఇచ్చానని, దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పి ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన లెటర్ ఇచ్చిన దాంట్లో కూడా ఒక అర్థం కనిపించింది. ఎందుకంటే వాళ్ళకి నేరస్తుడు లేదంటే ఎన్ని పక్కన పెడితే వాళ్ళు టీడీపీ కార్యకర్త, మాకు చాలా సంవత్సరాలుగా టీడీపీకి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్కి ఆరోగ్యం బాగలేదన్నప్పుడు గ్రీవెన్స్లో ఎంతోమంది, వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళ ట్రాన్స్పరెన్సీ తనకు తెలియదు కాబట్టి తను లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ లెటర్ రిజెక్ట్ అయింది. దీంట్లో ఇది ప్రధాన అంశం. ఆ లెటర్ రిజెక్ట్ అయింది. తను ఇచ్చిన లెటర్ ఇచ్చినప్పుడే పేరోల్ రాలేదని చెప్పి పాసం సునీల్ కుమార్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ విషయం కూడా పక్కన పెడితే మరొక ప్రధాన అంశం, ముఖ్యంగా కూడా 2 సంవత్సరాలుగా ఒక్క కేసు విషయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కోవూరు పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఈమె మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు? దానికి ఒక చిన్న లొసుగులు చూపించారు. లొసుగులు అంటే ప్రధానంగా ఛార్జ్ షీటు 3 నెలలు కానీ 6 నెలల లోపల కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసి ఉంటుంది. కానీ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసే విషయంలో కొన్ని పేర్లు తీసేయడం జరిగింది కోవూరు పోలీస్ స్టేషన్లో. అంటే ఈ అరుణకు సంబంధించిన దొమ్మికు వెళ్ళినప్పుడు కొన్ని పేర్లు తీసేశారు వాళ్ళలో. ఈ పేర్లు తీసేసినప్పుడు వాళ్ళ బాధితులు ఎవరున్నారో దానికి సంబంధించి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేసుకోవాలి, వాళ్ళు మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించాలి, ఇవన్నీ ఉంటాయి. సో అదొక్క చిన్న లోపాన్ని పెట్టుకొని వాళ్ళ మీద ఇప్పటికి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ నిడిగుంట అరుణ అరెస్ట్ అనేది కేవలం ఒక చిన్న విషయమే. నిడిగుంట అరుణ అరెస్ట్ తర్వాత ప్రత్యేక సిట్ అంటే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయిందే వీళ్ళు మొత్తం నిజాలు బయటికి రావు. మొత్తం ఈ నిజాలు బయటికి రావాలంటే కోవూరుకు సంబంధించిన పోలీసులు లేదంటే, ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఇప్పటికే చక్రం తిప్పుతుంది. ఈమెకి బ్యూరోక్రాట్లు లేదంటే ఉన్నతాధికారులు లేదంటే పొలిటీషియన్స్ అనేక మంది కూడా ఈమెకి అండగా ఉన్నారు, ఆసరాగా ఉన్నారు. ఒక్కసారిగా వారు అందరూ కూడా ఈమెకి ఫ్రీ హ్యాండ్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన అనేక వీడియోలు, విస్తుపోయే నిజాలు, విస్తుపోయే వీడియోలు అన్నీ కూడా ఆమె వద్ద ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో వారెవరు కూడా అరుణని పూర్తి స్థాయిలో మొత్తం ఓపెన్ అయిపోయి అరుణ ఉన్న రహస్యాలు, నిజాలు అన్నీ బయటకు వస్తే తమ జీవితాలకి, తమ కెరీర్లకే ఇబ్బంది. కాబట్టి మొత్తం కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆమెకి సహాయం చేసే ఉద్దేశంతోనే పైకి చెప్పకపోయినా కొంత జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సపరేట్గా ప్రత్యేకంగా ఒక సిట్ను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది సాదాసీదా సాధారణమైన కాదు. ఎందుకంటే నెల్లూరు జిల్లాల్లోనే కాదు, మొత్తం 3-4 జిల్లాలు, ఇటు ఉమ్మడి తిరుపతి జిల్లా కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నేర కార్యకలాపాలు జరుగున్నాయి. కాబట్టి ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేస్తేనే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తేనే మాత్రమే పూర్తి నిజాలు వెలికి తీసే అవకాశం ఉంది. కేవలం అరుణ అరెస్ట్ అనేది చాలా చిన్న విషయం. అరెస్ట్ తర్వాత పోలీసులు ప్రూవ్ చేయవలసింది చాలా ఉంది. అసలు ఆ ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. కేవలం హోంమంత్రి అనిత స్పందించిన తర్వాతే కేసు నమోదైంది. ఈ కేసు అనేది చాలా చిన్న విషయం. అసలు ఆమె చేసిన సెటిల్మెంట్లు ఏదైతే మహిళలకి దాని దిశ ప్రొటెక్షన్ దాంట్లో పనిచేస్తున్నానని చెప్పి అనేక మంది మహిళలకి న్యాయం చేస్తున్నానని చెప్పి ఆమె అనేక మంది మహిళలకు కూడా అన్యాయం చేస్తుంది. అనేక మంది దగ్గర లక్షల్లోనే కేవలం 100,000, 1,000 ఈమెకి చాలా ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క సెటిల్మెంట్ చేస్తే ఆమెకి 15 నుంచి 20, 30, 40, 50 లక్షలు కూడా. ఒక చిన్న వీడియో కూడా బయట వచ్చింది. ఆమె సుమారుగా 70 లక్షల రూపాయలు ఒక సెటిల్మెంట్ చేసినట్టు. ఈ 70 లక్షల రూపాయల ఆ సెటిల్మెంట్లో ఆమె వాళ్ళని తిరిగి ఆ 70 లక్షల సెటిల్మెంట్కి సంబంధించి బాధితులు ఆమె డబ్బులు అడిగినప్పుడు చెప్పుతో కొడతాను, కాలు కిందే తొక్కేస్తానని చెప్పి చెప్తున్న ఒక ఆడియో కూడా బయటపడింది. సో మొత్తం మీద అరుణ చేసిన ఇట్లాంటి అరాచకాలు బయట రావాలంటే ప్రత్యేకంగా సిట్ అయితే దర్యాప్తు చేయాలి. మరీ ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు మనం బీఆర్కే ఇన్వెస్టిగేషన్ తెలియని విషయం, అరుణ కోవూరులో పడుగుపాడులో అపార్ట్మెంట్లో మాత్రమే నివాసం ఉంటుంది. కానీ ఆమె నేర సామ్రాజ్యానికి అనేక మంది పెద్ద డాన్లు ఉన్న నేపథ్యంలో ఆ డాన్లు ఎక్కడెక్కడ వెంకటేశ్వరం కావచ్చు, అలాగే పడుగుపాడు కావచ్చు, అలాగే ఎన్టీఆర్ నగర్ కావచ్చు, అలాగే కోవూరు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాకుండా సపరేట్గా సుపారీ కిల్లర్స్ వీళ్ళంతా కూడా మొత్తం మీద ఎంతమంది ఉన్నారన్నది అనేక ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది మనకు తెలియజేస్తున్నారు. వెంకటేశ్వరంలోనే దగ్గరదాపు కొన్ని 10ల సంఖ్యలో అంటే అల్లరి చిల్లర తెలిగే యువతకి గంజాయి ఇలాంటివన్నీ కూడా ఈమె సరఫరా చేసింది. అలాగే ముఖ్యంగా వెంకటేశ్వరంలోని ఈ టిట్కో హౌసెస్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన టిట్కో హౌసెస్లో సుమారు 3-4 ఇళ్ళు అద్దెకి తీసుకుంది. ఈ 3-4 ఇళ్ళు అద్దెకి తీసుకొని దాని కేంద్రంగానే గంజాయికి ఒక సెంటర్గా ఏర్పాటు చేసింది. ఇటు వైజాగ్ నుంచి గంజాయి నెల్లూరుకి వస్తుంది, నెల్లూరు నుంచి
చెన్నై బెంగళూరు తరలివెళ్తుందని చెప్పి అనేక మంది ఆ చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా చెప్తున్నమాట. ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాలి, దీనికి సంబంధించి విచారించాలి. మరీ ముఖ్యంగా అరుణతో పాటు మరికొంత ముగ్గురు కూడా ఆమె గతంలో ఉపయోగిస్తున్న ఒక బ్రేజా కారులో వైజాగ్లో గంజాయితో పట్టుబడినట్టు ముగ్గురు మహిళలు అందులో చిక్కున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయట వచ్చాయి. సో పట్టుకున్నప్పుడు పెద్ద స్థాయి నేతలు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి పెద్ద స్థాయి నేతలు ఫోన్ చేశారు, అక్కడ అరుణుని విడిపించారని తెలుస్తుంది. సో ప్రతి విషయంలోనూ ప్రతి చోట కూడా ఆమె నేరాలు బయటపడుతున్నాయి కాబట్టి ప్రత్యేక బృందం అయితేనే అరుణ మొత్తం అరాచకాలు కావచ్చు, అరుణ నెట్వర్క్ను కావచ్చు ఛేదించగలరు. లేని పక్షంలో ఇది అసలు అసాధారణం. ఒక మామూలు సాధారణ నెల్లూరు సంబంధించిన పోలీసులు లేదంటే కోవూరులో సంబంధించిన ఏదైనా పోలీస్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా చేయలేని పరిస్థితి. అనేక మొహమాటాలు ఉన్నాయి, వాళ్ళకి అనేక లావాదేవీలు గతంలో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా ప్రజలకైతే మేలు చేయలేరు, బాధితులైతే మేలు చేయరు. మరీ ముఖ్యంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ ఒక ఎత్తు అయితే అరుణ్ ఒక ఎత్తు. ఒకరికొకరు కలిశారంటే వీళ్ళిద్దరూ పెద్ద ఆర్గనైజింగ్ క్రైమ్ని ఎట్ట చేయాలో అవన్నీ కూడా చేసి చూపించారు. నెల్లూరు జిల్లాతో పాటు బయట జిల్లాలో కూడా సుమారు 10 నుంచి 15 హత్యల్లో లేదా తీవ్రమైన నేరాల్లో కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా కూడా ఓ హిజ్రా హత్య కేసులో కోట్ల రూపాయలు చేతులు మారాయని అని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ప్రస్తుతం అరుణ్ని కేవలం రిమాండ్ 14 రోజులు విధించారు. 3వ తేదీ వరకు రిమాండ్ ఉంది. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత నిజాలన్నీ బయట తీసుకొస్తేనే ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరీ ముఖ్యంగా ఏదైతే గంజాయితో పాటు ఎర్రచందనం మరో ముఖ్యమైన విషయం మీకు ఇప్పుడు మన బీఆర్కే ఛానల్ ద్వారా అంటే ఎక్స్క్లూజివ్గా బీఆర్కే ఛానల్ మాత్రమే చెప్పగలిగే ఒక విషయం చెప్తాను. ఎర్రచందనం ఈమె కనుసన్నల్లో ఎర్రచందనం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగే సమయంలో రాపూరు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాపూరు అడవుల్లోంచి ఎర్రచందనం వెళ్తుందన్న సమాచారం మేరకు ఎర్రచందనం తరలి వెళ్తుందన్న సమాచారం డక్కీలి పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐకి సమాచారం అందింది. ఆ ఎస్ఐ కొంచెం నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఐ ఎర్రచందనం పట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక చెక్ పోస్ట్ లాగా జీపుని నడి రోడ్లో పెట్టి వాహనం నడి రోడ్లో పెట్టి ఎర్రచందనం ముఠాన్ని పట్టుకునే క్రమంలో ఆయన నడి రోడ్లో వెయిట్ చేస్తున్న సమయంలో ఎర్రచందనం వాహనం వస్తుంది. ఎర్రచందనం వాహనం వచ్చినప్పుడు ఆయన ఎర్రచందనం వాహనంతో పాటు మరో ముగ్గురిని కూడా పట్టుకుంటారు. ముగ్గురులో కొంతమంది పారిపోగా అంటే ముగ్గురు కాదు అంత మించి ఉన్నట్టున్నారు. ఒక ఇద్దరిని మాత్రం ఆయన పట్టుకున్నారు. ఆ పోలీస్ ఆఫీసరు పట్టుకున్న సమయంలో ఏదైతే ఆ అరుణతో పాటు మరి కొంతమంది దీంట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయిందని తెలుస్తుంది. మరొక పోలీస్ స్టేషన్ దగ్గరలోనే రాపూరు పోలీస్ స్టేషన్ నుంచి ఓ పోలీస్ అధికారి జీబులో వేగంగా వచ్చి ఏదైతే ఆ ఎస్ఐ పట్టుకున్నారో డక్కీలేసి ఇద్దరు నేరస్తులను పట్టుకున్నారో ఆ కారు మాత్రం ఎక్కడ హడావిడి లేదు, ఏమీ లేదు. పోలీస్ జీబ్ ఆపి డక్కీలేసిని ఒక్కసారిగా గుద్దినట్టు అక్కడ స్థానికులు పొలాల్లో పనిచేస్తున్న రైతులు చెప్పడం జరిగింది. సో గుద్దంగానే డక్కీలేసి వెంటనే పడిపోయాడు. ఈ దొంగలు ఆయన చేతుల నుంచి విడిపోయారు. దొంగలు మాత్రం పారిపోయారు. అంటే దొంగల్ని పట్టుకుంటే అసలు నిజాలు బయట వస్తాయన్న ఉద్దేశంతోనే అంటే మీడియా అంతా బయట వస్తుంది, విషయం తెలిసిపోతుంది, బయటకు పోతున్న ఉద్దేశంతోనే కావాలనే ఇక డక్కీలేసైని ప్రమాదంగా గుద్దినట్టు. ఆ తర్వాత జరిగిన అనంతర పరిణామాల్లో ఇదంతా కూడా ఒక చిన్న ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ అయింది. ఆయన జీప్ ఆపేసిన తర్వాత రాపూర్ పోలీస్ అధికారి జీప్ ఆపేసిన తర్వాత అది నోటర్లో ఉండింది, పోయి గుద్దేసిందని చెప్పి ఒక సినిమా కట్టుకథ అల్లారు బయటికి. తర్వాత ఆ పోలీస్ అధికారికి కొంత కాంపోజిషన్తో పాటు కొంత భయభ్రాంతులకు గురి చేసినట్టు ఏదైనా బయట వస్తే శాఖాపరమైన చర్యలు ఉంటే ఉద్యోగం కూడా పోద్దని చెప్తే ఇది లేని పరిస్థితుల్లో ఆ ఎస్ఐ భార్య కుటుంబం అంతా కూడా మౌనంగా ఉండిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆరోపణలు, కానీ వాటికి సంబంధించిన కొన్ని మనకి వీడియోలు కూడా దొరికాయి. ఈ ఆరోపణల మీద మనం చెప్తున్న దాని మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ ఎర్రచందనం ఎంత మేర మాఫియా జరిగింది. ఏకంగా ఒక ఎస్ఐని మరో ఎస్ఐ చంపేసేదానికి కూడా సిద్ధపడ్డాడంటే దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఏం జరిగింది? అప్పట్లో ఈమె పేరు మారుమోగిపోతుంది. ఈమె ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా కాలు మీద కాలేసుకుంటే అక్కడ బాధితులు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు ఎందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరు కూడా ఎందుకు పెద్దగా కంప్లైంట్స్ ఇవ్వలేకపోతున్నారంటే కేవలం భయం. ఇప్పుడు కూడా నిన్న కోవూరు పోలీస్ స్టేషన్లో అరుణ ఉన్నప్పుడు బయట సుమారుగా 20 నుంచి 30 మంది ఒక నేర చరిత్ర కలిగిన లేదంటే అల్లరి చిల్లర తిరిగే కొన్ని గంజాయి బ్యాచ్లు బయట తిరిగినట్టుంది. అలాగే ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు కూడా వారంతా కూడా ఆమె వెనకే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అరుణ అరాచకాలు పూర్తి స్థాయిలో తేలాలంటే ఆమెను అరెస్ట్ చేయడంతో కాదు, దానికి సపరేట్గా సిట్ ఏర్పాటు చేయాలి. కోవూరు పోలీసులు లేదంటే వీళ్ళంతా కూడా ఖచ్చితంగా చేయలేరు అని చెప్పి ప్రజల్లో చూస్తున్నమాట. సో బీఆర్కే చేసిన ఈ ఆరోపణల మీద కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి. ఎర్రచందనం, గంజాయి, హత్యలు, నేరాల మీద దర్యాప్తు చేస్తే రైట్. థ్యాంక్ యూ సాగర్.